గుడ్ మార్నింగ్ అందరికీ. నేను కర్ణాటక స్పెషల్ డిష్ చేసి చూపిస్తాను. కర్ణాటక స్పెషల్ ఏంటంటే టిఫిన్ చాలా చాలా టేస్టీగా ఉంది. నేను 1 టైం చేశాను. చూడండి, ఇక మినపప్పు, శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు అన్ని పప్పులు తీసుకొని ఈ గ్లాస్తో కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, శనగపప్పు అన్ని పప్పులు తీసుకొని ఈ గ్లాస్ నిండా వేసేసి రాత్రంతా నానబెట్టాలి. 4 ఎండుమిర్చి వేసి దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. రాత్రంతా పప్పులు నానబెట్టాను. దీంట్లో మిక్సీకి వేసుకోవాలి, బరకగా పట్టుకోవాలి. బరకగా పట్టుకునేటప్పుడు కొంచెం జీరా వేసుకోవాలి. ఓన్లీ డైజెషన్ కోసం జీరా వేసుకోవాలి, ఎందుకంటే అన్ని రకాల పప్పులు కాబట్టి. చూసారుగా, ఇలా బరకగా పట్టుకోవాలి. దీంట్లో కాస్త ఉప్పు వేసుకోవాలి, తగినంత ఉప్పు, టేస్ట్ కోసం ఉల్లిపాయలు, కొత్తిమీర మన ఇష్టం, ఎంతైనా వేసుకోవచ్చు. ఇప్పుడు సీజన్ కాబట్టి బాగా వేసుకొని తింటే ఆరోగ్యానికి మంచిది. వీటినన్నిటిని కలిపి నెయ్యి రాసి కుక్కర్లో, ఇడ్లీ పాత్రలో ఒక 20 మినిట్స్ పెట్టేసుకోవాలి. చూసారుగా, ఇలా నెయ్యి రాసి బాల్స్ లాగా చేసుకోవచ్చు, పొడుగ్గా చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకొని ఇడ్లీ పాత్రలో ఆవిరికి ఉడకబెట్టుకోవాలి. నెయ్యి మాత్రమే వేయాలండి దీనికి, నూనె వేయకూడదు. చూసారుగా, పైన మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు